Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్కి చూస్తే కనుక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రత చట్టానికి సంబంధించి ఫ్యామిలీస్ కమింగ్ అండర్ కేటగిరీ బీపీఎల్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ టు అలా ఏం లేదండి. బీపీఎల్ ఓన్లీ అని అనుకుంటే ఇండియాలో మొత్తం 75% ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 75% ఉన్నారండి బీపీఎల్. సో దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎల్డెస్ట్ ఉమెన్ 18 years or above shall be the head for the purpose of issuance of the ration card. ఇది జనరల్గా రేషన్ కార్డులు ఆడవాళ్ళ పేరిటే ఇచ్చారు. సో ఇది కరెక్ట్. ఈ చివరిది కూడా టేక్ హోమ్ రేషను ఇవన్నీ తప్పండి. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. సో ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే మనీ బిల్లుకి సంబంధించి ఒక గొడవ జరిగింది. ఒక గొడవ జరిగిందంటే ఎప్పుడు జరిగింది సార్ అని అడగండి మీరు. ఒక గొడవ అంటే నా ఉద్దేశంలో పార్లమెంట్లో చాలా సుదీర్ఘకాలం పాటు జరిగింది. సాధారణంగా మనకి లోక్సభ రాజ్యసభ ఒక పార్లమెంటరీ వ్యవస్థను భారతదేశం ఫాలో అవుతూ ఉంటుంది. పార్లమెంట్ అనేటటువంటిది చట్టసభ, అంటే భారత పౌరులకు కావాల్సినటువంటి చట్టాల రూపకల్పన అనేటటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ చట్టాలు రూపొందించేటటువంటి క్రమంలో ప్రభుత్వానికి లోక్సభలో మెజారిటీ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో రాజ్యసభలో మెజారిటీ ఉండకపోవచ్చు. యాక్చువల్గా అసలు రాజ్యసభను క్రియేట్ చేసింది కూడా అదే ఇంటెన్షన్తో, మన 4 fathers ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే వేగవంతంగా ప్రభుత్వాన్ని ఎలా పడితే అలా ముందుకెళ్ళిపోకుండా దానికి బ్రేక్స్ వేసి స్పీడ్ బ్రేకర్ లాగా ఉంచడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. అంటే అడ్డగోలుగా ప్రభుత్వం ఎలా కావాలితే అలా రాజ్యాంగాన్ని మార్చేయకుండా ఖచ్చితంగా జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేసేటట్టుగా చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటటువంటివి మన రాజ్యాంగంలో పొందుపరిచాం. అందులో రాజ్యసభ చాలా పెద్దది. లోక్సభలో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ పవర్స్ అనేటటువంటివి ఉంటాయి రాజ్యసభలో, కానీ యూకేలో అలా ఉండదు. హౌస్ ఆఫ్ లార్డ్స్ అవుట్ ఆఫ్ కామన్స్లో జనరల్గా లోక్సభకు ఎక్కువ పవర్స్ ఉంటాయి అక్కడ, కానీ మనకు అలా కాదు, మ్యాక్సిమం ఈక్వల్ పవర్స్ ఉంటాయి 1-2 సందర్భాల్లో తప్ప. అయితే ఈ కోణంలో కొన్నిసార్లు ఏం జరిగిందంటే రాజ్యసభలో తక్కువ మెజారిటీ ఉన్నటువంటి సందర్భంలో ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కొన్ని బిల్లులను మనీ బిల్ అని చెప్పి చిత్రీకరించడం ఏం లేదు, మనీ బిల్ అని చెప్పి రాజ్యసభని తప్పించి ఆ బిల్లును పాస్ చేసేటటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి. ఎందుకు అంటే మనీ బిల్లు పాస్ చేసేటటువంటి క్రమంలో రాజ్యసభకు తక్కువ అధికారాలు ఉంటాయి. రాజ్యసభ లోక్సభ పంపించినటువంటి మనీ బిల్లును కేవలం ఆపగలదు కొన్ని రోజులు తప్ప తిరస్కరించలేదు. అదే ఆర్డినరీ బిల్ అయితే ఖచ్చితంగా తిరస్కరిస్తుంది, లేదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయితే ఖచ్చితంగా ఆపే అధికారం ఉంటుంది. కానీ ఈ అధికారాన్ని తప్పించడానికి చాలాసార్లు కొన్ని బిల్లులను మనీ బిల్లులుగా చిత్రీకరించారు. ఉదాహరణకి ఆధార్ బిల్లు ఉంది. 2017 సంవత్సరంలో ఆధార్ బిల్లుని మనీ బిల్ అన్నారు. అసలు ఆధార్ మనీ బిల్ ఎలా అయింది? అందులో డబ్బులు ఇవన్నీ ఏమున్నాయి? సో దాన్ని మనీ బిల్లుగా సర్టిఫికేషన్ చేయించి స్పీకర్ చేత ఈ మనీ బిల్లు మార్గంలో దాన్ని పాస్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సుప్రీంకోర్టు ఒక బిల్లుని మనీ బిల్లా కాదా అని చెప్పేటటువంటి ఆ అధికారం స్పీకర్కి ఇవ్వబడింది రాజ్యాంగంలో. అయితే ఈ యొక్క అధికారాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే డాక్టర్ చంద్రచూడ్ సీజే అవ్వకముందు ఒక డిసెంట్ నోట్ కూడా ఇచ్చారు. రాజ్యాంగ ప్రక్రియ పైన ఇది అపహాస్యం చేసినట్టు అన్నాడు ఆయన. సో ఇట్స్ ఎ డిస్గ్రేస్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అన్నాడు. సో కాబట్టి ఇలా ప్రభుత్వం వెళ్ళేటటువంటి మార్గం కరెక్ట్ కాదు. సో దీని మీద మేము కేసులు స్వీకరిస్తాం, దీని మీద వాదోపవాదనలు జరుగుతాయి అని చెప్పారు. అంటే రేపు నుంచి మనీ బిల్ అని చెప్తే స్పీకర్ చెప్పింది ఫైనల్ కాకుండా బహుశా దాన్ని జ్యుడిషియల్ రివ్యూ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోకి పట్టుకొస్తారు. సో దీనికి సంబంధించి అసలు మనీ బిల్ అంటే ఏంటి, స్పీకర్ సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే ఏ ప్రక్రియ ద్వారా మన మనీ బిల్లులను పాస్ చేస్తాం, అందులో రాజ్యసభ యొక్క పాత్ర, రాజ్యసభ తీసుకునేటటువంటి డెసిషన్, ప్రెసిడెంట్స్ అసెంట్, అలాగే మనీ బిల్ గురించి ఇప్పుడు వచ్చినటువంటి కన్సర్న్స్ మనం ఈరోజు క్లాసులో చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొన్ని పిటిషన్స్ని గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ వచ్చాయి మనీ బిల్ యొక్క ఆ మార్గాన్ని వాడటం పైన. అంటే మనీ బిల్ అని చెప్పి చాలా కాంట్రవర్షియల్ అమెండ్మెంట్స్, అంటే కొన్ని రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలు మనీ బిల్లు పేరిట రాజ్యసభను బైపాస్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆర్టికల్ 110 భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ వచ్చింది. సో కాబట్టి దీని మీద కేసులు తీసుకోండి అని చెప్పి అర్జీ పెట్టారు. సో సుప్రీంకోర్టు స్వీకరిస్తానంది కేసులు. స్వీకరించాక వాదోపవాదనలు జరుగుతాయి.
ముందుగా చూస్తే అసలు మనీ బిల్ అంటే ఏంటి? ఆర్టికల్ 110 మనకి మనీ బిల్ తాలూకా నిర్వచనాన్ని చెప్తుంది. ముఖ్యంగా ఏ రకమైనటువంటి పన్నుల విధింపు కానీ లేదా పన్నుల తీసేయడం కానీ లేదా అందులో ఏవైనా మార్పులు కానీ లేదా అందులో ఏవైనా రెగ్యులేషన్స్ కానీ ముఖ్యంగా పన్నులకు సంబంధించి వస్తే దాన్ని మనీ బిల్ అని అంటారు. లేదా సమీకృత నిధికి సంబంధించి ఏదైనా కనుక వస్తే అది మనీ బిల్ అని అంటారు. అలాగే అత్యవసర నిధికి సంబంధించి ఏదైనా ప్రొవిజన్స్ ఉంటే దాన్ని మనీ బిల్ అని అంటారు. లేదా సమీకృత నిధిలో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రభుత్వం వాడుకునేటటువంటి ప్రొవిజన్స్ ఉన్నటువంటి బిల్ ఏదైనా వస్తే దాన్ని మనీ బిల్ అని అంటారు. అలాగే సమీకృత నిధి పైన ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులకు సంబంధించి ఏదైనా బిల్లు వస్తే దాన్ని మనీ బిల్ అని అంటారు. అలాగే ప్రభుత్వానికి పబ్లిక్ అకౌంట్స్లో కానీ లేదా సమీకృత నిధిలో కానీ డబ్బులు వచ్చి పడుతున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి బిల్లును మనీ బిల్ అని అంటారు. అయితే ఈ మనీ బిల్కి సంబంధించి మనకు ఒకటే అధికారం ఉంది. ఒక బిల్లు మనీ బిల్లా కాదా, ఈ యొక్క అధికారం అనేటటువంటిది స్పీకర్కి ఇవ్వబడింది. కానీ ఒకప్పుడు స్పీకరు నిష్పాక్షిక వైఖరితో పనిచేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్లు మనం చూస్తున్నాం, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, నిష్పాక్షికంగా మధ్యవర్తిత్వం చేసేటటువంటి స్పీకర్లు ఎవరూ లేరు. ఇది ఘంటాపదంగా చెప్పొచ్చు. అది బీజేపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, మొన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేదా తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ కావచ్చు, గతంలో కేసీఆర్ గారి సర్కార్ కావచ్చు. ఎక్కడా కూడా స్పీకర్ అనేటటువంటి పదవి అలంకారమైనటువంటి పదవి అయిందే తప్ప హౌస్ను సజావుగా నడిపించేటటువంటి పాత్ర పోషించే స్పీకర్లు అరుదైపోయినటువంటి సందర్భంలో స్పీకర్ నిష్పాక్షికమైనటువంటి వైఖరి లేనటువంటి తరుణంలో ఎలా మనం స్పీకర్ డెసిషన్ని ఫైనల్గా తీసుకుంటాము అనేది ప్రశ్న. 2, ఈ స్పీకర్ ఒక బిల్లుని మనీ బిల్ అని సర్టిఫై చేస్తే అది కోర్టులో ఎక్కడ కేసు వేయడానికి లేదు. అలాగే స్పీకర్ ఎప్పుడైనా మనీ బిల్ అని చెప్తే దాన్ని స్వీకరించి ఆ అటాచ్మెంట్ని పంపించినప్పుడు రాజ్యసభ కూడా దాన్ని మనీ బిల్ అని స్వీకరించాలి. దీని మీద రికమెండేషన్స్ మాత్రమే చేయగలదు. సో కాబట్టి స్పీకర్ యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్రగా మనీ బిల్లో జరుగుతూ ఉంటుంది. అయితే లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఏంటి మనీ బిల్ కంటే, మనీ బిల్ని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దీన్ని ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ బిల్స్ ఇది కేవలం మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే డబ్బుతో కూడిన విషయం కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మనీ బిల్ పెట్టడానికి లేదు, ఓన్లీ బై ఏ మినిస్టర్ అనేటటువంటిది ఉంటుంది. అందులో రాజ్యసభ ఏం చెప్తుందంటే రాజ్యసభకి చాలా పరిమితితో కూడినటువంటి అధికారాలు ఉన్నాయి. అది రిజెక్టు చేయలేదు లేదా మనీ బిల్లుని మార్పులు చేయలేదు, కేవలం రికమెండేషన్స్ మాత్రమే ఇవ్వగలదు. మనీ బిల్లుని కేవలం 14 రోజుల పాటు మాత్రమే రాజ్యసభ ఆపగలదు. చాలా క్లియర్గా రాసి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. రాజ్యసభ క్యాన్ recommend on the money bill or Rajya Sabha must return the money bill within 14 days, otherwise the bill is deemed to be passed in the form that has been passed by the Lok Sabha అని రాసి ఉంటుంది. సో అందులో భాగంగా విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్ రాజ్యసభకు కేవలం 14 రోజులు మాత్రమే మనీ బిల్లును అడ్డుకునేటటువంటి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏదైనా బిల్లు రాజ్యసభలో పాస్ అవ్వదు అనే అనుమానం ఉంటే ఆ బిల్లును మనీ బిల్లుగా దాన్ని మారుస్తున్నారు. సో అలా మార్చడం వల్ల ఏమవుతుంది, రాజ్యసభ అధికారాలను అనగదొక్కినట్టు అవుతుంది. సో ఆ రకంగా జరుగుతున్న దానిపైన ఇప్పుడు విషయం. అయితే లోక్సభ ఏం చేస్తుంది, రాజ్యసభ ఇచ్చినటువంటి సిఫార్సులు స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. స్వీకరిస్తే స్వీకరించినటువంటి సిఫార్సులతో బిల్లు పాస్ అవుతుంది, లేదంటే వీళ్ళు ఒరిజినల్గా ఎలా పంపించారో అదే పాస్ అవుతుంది. సో దాన్ని ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆబ్వియస్గా సంతకం పెడతారు. ఎందుకు అంటే ప్రెసిడెంట్ ఆబ్వియస్గా అసెంట్ ఇస్తారు లేదా విత్హోల్డ్ చేస్తారు. కానీ జనరల్గా ప్రెసిడెంట్ రిటర్న్ చేయలేరు, కేవలం సంతకం పెట్టాలి లేదా విత్హోల్డ్లో పెట్టాలి. కానీ సంతకం పెడతారు ప్రెసిడెంట్, ఎందుకంటే ఆయన రికమెండేషన్స్తోనే మనీ బిల్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాం కాబట్టి. సో ఇలా మనీ బిల్ తాలూకా ప్రొసీజర్ ఉంటుంది. అయితే కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు బేసికల్గా సర్కంవెంటింగ్ రాజ్యసభ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే రాజ్యసభని బైపాస్ చేయడం కోసం. జనరల్గా మనకి ఏమవుతుంది, లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే మనీ బిల్ అని చిత్రీకరించామో డైరెక్ట్గా లోక్సభని నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి బైపాస్ చేసినట్టు అనమాట రాజ్యసభని. ఎందుకు, రాజ్యసభ కేవలం 14 రోజులు మాత్రమే అడ్డుకోగలదు, పూర్తి స్థాయిలో అడ్డుకోలేదు. సో కాబట్టి ఏమవుతుంది, మనీ బిల్ కాబట్టి చచ్చినట్టు రాజ్యసభకు కూడా అధికారాలు తక్కువ ఉంటాయి. సో ప్రభుత్వం ఆడింది ఆట పాడింది పాట తందానా తానా అన్నట్టుగా నడుస్తుంది అనమాట. అది కరెక్ట్ కాదు డెమోక్రటిక్ ప్రొసీజర్లో. డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను, చైనా లాంటి దేశాలతో పోలిస్తే భారతదేశం ప్రజాస్వామ్యం పేరిట తీసుకునేటటువంటి నిర్ణయాలలో జాప్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, అందులో డౌట్ లేదు. నేను పొద్దున్నే ఒక ఫ్రెండ్ని ఒక ఆయన కలిశాను, మొన్నే చైనా వెళ్ళొచ్చాడు. అసలు 30 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టుంది భారత్ అని అంటున్నారు. కరెక్టే, నేను కాదని అన్నాను. కానీ
మిగతా దేశాలు సమస్యలు వస్తే సమస్యలను తొక్కుకుంటూ ముందుకెళ్తున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలు వస్తే ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంది. విచ్ మీన్స్ చైనా అనేటటువంటిది ఒక ఉబ్బుతున్న బెలూన్, ఎప్పుడో పేలుతుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు అంత ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ. మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఎంత ఫ్రీడమ్ ఎక్కువైపోతే ఊరి చివర ఇంత దారుణంగా మనుషులు తిరిగే చోట చిన్నపిల్లల్ని ఒక కుక్కలు కరిచి చంపేస్తాయండి. అదే ఫారెన్లో అయితే కాలు చేతులు పడేస్తారు కుక్కల్ని. కానీ మన దగ్గర కుక్కల్ని చంపాలన్నా కూడా చాలామంది అడ్డొస్తారు. దాన్ని రెడ్ క్రాస్ అంటారు, బ్లూ క్రాస్ అంటారు, దిక్కుమాల క్రాసులు. మనుషులు బ్రతుకుంటే తర్వాత ఏ క్రాస్ అయినా పెట్టుకోవచ్చు. సో కాబట్టి ప్రతి సమస్యని కూడా అణదొక్కుంటూ వెళ్ళట్లా. ప్రజాస్వామ్యంలో ఏం చేస్తున్నాము, ప్రతి సమస్యని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా పార్లమెంట్లో చట్టాలు చేసేటప్పుడు సమస్య వస్తే దాని అర్థం రాజ్యసభను పక్కదోసామని కాదు. రాజ్యసభని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇగో ఈ పలానా చట్టంలో ఇబ్బంది వచ్చింది, దీన్ని మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. ఇలాగే కంగారుగా పాస్ చేశారు 3 వ్యవసాయ బిల్లులు. ఏమైంది, దేశం మొత్తం కాదులేండి, 4 రాష్ట్రాలు గొల్లుమన్నాయి. ఢిల్లీ శివార్లో పెద్ద హడావుడి చేశారు. ఏమైంది ప్రభుత్వానికి? మరి నిజంగా మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులు మంచివే, మరి మంచివే అని చెప్పి ఉంచగలిగారా? రైతులందరూ ఎదుగు తిరిగారు అని చెప్పేటప్పటికీ కొంతమంది చనిపోయారు. ఈ తరుణంలో మళ్ళీ బిల్లులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందిగా. పెట్టడం ఎందుకు, బిల్లులు వెనక్కి తీసుకోవడం ఎందుకు? సేమ్ కండిషన్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల బిల్లుని పట్టుకొచ్చారు. ఆ బిల్లుని కరెక్ట్గా 3 రాజధానులు కరెక్టో కాదో తర్వాత విషయం, అదంతా నాకు తెలీదు. కానీ దాని చర్చ సరిగ్గా జరగలేదు కాబట్టి మళ్ళీ బిల్లు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందా? ఇదంతా ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాధనం యొక్క వృధాయే కదా. సో కాబట్టి రాజ్యసభ ఎందుకుంది? లోక్సభ చేసేటటువంటి హర్రీ లాస్ని ఆపడానికి ఉంది. మనకి లాలో ఒకటి ఉంటుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. పక్కది ఎవడు చదవడు, జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అంటాడు. అంటే డిలే చేయడం వల్ల న్యాయానికి ఎంత నష్టం జరుగుతుందో కంగారుగా వెళ్ళడం వల్ల కూడా అంతే తూట్లు పడతాయి. అందుకే సజావుగా జరగాల. సో కాబట్టి ఇలా రాజ్యసభను బైపాస్ చేసేటటువంటి సంస్కృతి మంచిది కాదు. 2, అలా చేస్తే ఆర్టికల్ 10కి విఘాతం కలిగించినట్టే. ఆర్టికల్ 10 మనీ బిల్లులా చేయాలి. అన్ని బిల్లుల్ని మనీ బిల్ అంటే ఎట్లా? తెలుగులో ఏదో సామెత ఉంటుంది, ఎర్రచీరని పూరించకూడదు, బాగోదు పక్కన. సో కాబట్టి అట్లా స్పీకర్ సర్టిఫికేషన్కి ఇప్పుడు వాల్యూ లేకుండా ఉంది కదా. స్పీకర్ నిష్పాక్షికమైనటువంటి వైఖరిని అందరూ పాక్షికంగానే చూస్తున్నారు. సో వీటి గురించి ముఖ్యంగా 2016లో ఈ ఆధార్, టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్కి సంబంధించి ఆధార్ని మనీ బిల్గా పాస్ చేశారు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆ రోజు 2015 తర్వాత దాన్ని వచ్చే అమెండ్మెంట్స్ అన్నిటినీ మనీ బిల్ అన్నారు. అసలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మనీ బిల్ ఎలా అవుతుందండి? అందులో మనీ ఉంటే మనీ బిల్ అయిపోద్దా? సో సింపుల్ థింగ్. సో కాబట్టి ఒక బిల్లుని కేవలం మనీ బిల్ అని అనలేము. ఎప్పుడు అందులో ఫైన్లు ఉన్నా, లేదా పెనాల్టీలు ఉన్నా, లేదా ఫీజు పేమెంట్ల గురించి ఉన్నా, లేదా ఇతర సర్వీసెస్ ఉన్నా, లేదా లోకల్ అథారిటీస్ వేసేటటువంటి ట్యాక్సేషన్ అయినా దాన్ని మనీ బిల్ అనకూడదు. అంటే చూడండి, నిజంగా మనీ బిల్ అనేటటువంటి విషయాలు ఉన్నప్పటికీ దాన్ని మనీ బిల్ అని అనకూడదు. మనీ బిల్ అనేటటువంటి కాన్సెప్ట్ అసలు ఎందుకు పెట్టారంటే, మనం సాధారణంగా బడ్జెట్ని మనీ బిల్ అని అంటాం. బడ్జెట్ అనేటటువంటిది పాస్ అవ్వకపోతే ప్రభుత్వం చేసేటటువంటి కార్యకలాపాలు ఆగిపోతాయి. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి అక్కడ మనీ బిల్ అనేటటువంటి కాన్సెప్ట్ని పట్టుకొచ్చి రాజ్యసభకి తక్కువ అధికారాలు ఇచ్చారే తప్ప ప్రభుత్వం నచ్చినట్టుగా మేము 5 ఏళ్ళు ఉన్నాం కాబట్టి మేమే రాజులు అని అనుకునేటటువంటి సంస్కృతి ఈ దేశంలో తీసుకురావాలని కాదు. మనం అనుకుంటామండి ఓటర్లకి తెలివి లేదండి. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళండి. ఎవరికి ఎప్పుడు ఎన్ని సీట్లు ఎలా ఇవ్వాలో అలా ఇస్తారు. 3వ సారి బీజేపీ ప్రభుత్వం గెలిచింది నేను కాదని అన్నాను, కానీ అనుకున్నన్ని సీట్లు వచ్చాయా? కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏమైంది, కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, అపోజిషన్కి వాయిస్ వస్తుంది. సో మళ్ళా ప్రజాస్వామ్యకంగానే ఉంటాయి అన్ని సందర్భాల్లోనే కూడా. సో ఇలా పీపుల్ నో వాట్ టు డూ. సో కాబట్టి దీని మీద ఇప్పుడు చర్చ జరగాలి ఖచ్చితంగా. ఏది మనీ బిల్, ఏది కాదు. దీంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతేనే మంచిది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో స్పీకర్ తన పాత్రను సరిగ్గా పోషించట్లేదని అర్థం. సో అలా లేకుండా చేస్తే బెటర్. సో దీనికి సంబంధించి 2018లో ఒక ప్రశ్న ఇచ్చాడు. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని యథావిధిగా ఆన్సర్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. అలాగే పార్లమెంట్లో వివాదాస్పద సవరణలను ఆమోదించడానికి మనీ బిల్ మార్గాన్ని ఉపయోగించడం వల్ల వచ్చే చిక్కులేంటి? ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతులు పోతాయి. సో దీన్ని
200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది మనీ బెల్ గురించి చర్చ. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.